నమస్కారం అండి. అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్లో ఒక డిఫరెంట్ గెటప్ వేసుకున్నాడు. అసలు ఏంటి ఆ గెటప్, ఎందుకని ఆ గెటప్, ఎవరు ఎక్కడ వేసుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే, ఆ గ్రామదేవత ఆగ్రహిస్తే మహమ్మారి రోగాలు వచ్చేవట. కరువు కాటకాలు వచ్చి పశువులకు కూడా వ్యాధులు సోకి ఊరు మొత్తం వల్లకాడుగా మారేదట. ఇంతకీ ఎవరా అమ్మవారు? ఆమె అంటే ఎందుకు అందరికీ అంత భయం? మీరు ఎప్పుడైనా దేవుళ్లను బూతులు తిట్టారా? అవును, మీరు వింటుంది నిజమే. తిరుపతి గంగ జాతరలో ఇది జరుగుతుంది. అలా ఒక దేవతను బూతులు తిట్టడానికి కారణం ఏమిటి? జాతర సమయాల్లో ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిల వేషాలు, అబ్బాయిలు అమ్మాయిల వేషాలు వేసుకుంటారు. వినడానికి చాలా వింతగా ఉన్నా ఈ కథ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. రాయలసీమలో గ్రామ దేవత అంటే గంగమ్మే. ఇక తిరుపతి కూడా రాయలసీమలోనే ఉంది కాబట్టి ఇక్కడి గ్రామదేవత కూడా గంగమ్మే. తిరుమలలో బ్రహ్మోత్సవాలతో సమానంగా, అంతే వైభవంగా తిరుపతిలో కూడా గంగమ్మ జాతర జరుగుతుంది. వైష్ణవ భక్తుడు అయిన ఒకతను వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాడు. అతని భక్తిని చూసి మెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి అతన్ని తాత అని పిలుస్తూ ఉంటాడు. ఆ విధంగా ఆ భక్తుడు తాతాచార్యులుగా ప్రసిద్ధి పొందాడు. ఇక మనం ఇప్పుడు చెప్పుకునే కథ అనేది 16వ శతాబ్దానికి చెందిన కథ. 16వ శతాబ్దంలో జరిగిన కథ. వారి వంశంలో ఒక తాతాచార్యులు శిష్యులతో బయలుదేరి వెళ్ళి కడప ప్రాంతంలోని ఒక ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఆ గ్రామంలో జనాలు ఎప్పుడూ చనిపోతూ ఉంటారు. దానికి కారణం ఆ ఊరి గ్రామదేవత గంగమ్మ అని వారి నమ్మకం. ఆ గ్రామదేవత గంగమ్మ తల్లి గ్రామంలోని ప్రజలను బాధ పెడుతూ ఒక పక్క బాధపడుతుంది, మరో పక్క ఆనందపడుతుంది. అలా కాలం గడుస్తూ ఉంటుంది. గ్రామంలో మహమ్మారి రోగాలు రావడం, జనాలు పక్షాదులు చనిపోవటం జరుగుతూనే ఉంటుంది. ఒకానొక సమయంలో గంగమ్మ, నాకు ఏడాదికి ఒకసారి నరబలి ఇస్తే ఈ మారణ హోమాన్ని ఆపేస్తా అని ఆ గ్రామ ప్రజలతో చెప్తుంది. దాంతో గ్రామస్తులందరూ కుప్పలుగా జనం చనిపోవడం కంటే ఎవరినో ఒకరిని బలిచ్చి దేవతను శాంతపరచడం మంచిది అనే నిర్ణయానికి వస్తారు. ఈ రోజు నుంచి జాతర సమయంలో ఎవరైనా ఆ ఊరిలోకి పర ఊరు వారు వస్తే వారిని పట్టుకొని బంధించి మరీ ఆ దేవతకు బలిస్తూ ఉంటారు. తాతాచార్యుల వారికి, వారి శిష్య బృందానికి ఆ విషయం తెలియకపోవడంతో సంచరిస్తూ ఆ ఊరికి వస్తారు. దాంతో ఎవరో ఒకరు ఆ గ్రామదేవతకి బలివ్వాలనే ఉద్దేశంతో ఉన్న గ్రామస్తులు తాతాచార్యుల వారిని, వారి శిష్య బృందాన్ని చూసిన వెంటనే బంధిస్తారు. దానితో తాతాచార్యుల వారు బంధించిన ఆ గ్రామస్తులను ఎవరు మీరు అని అడుగుతారు. దాంతో ఊరి జనం జరిగిన గంగమ్మ కథ మొత్తం చెప్తారు తాతాచార్యుల వారికి, వారి శిష్య బృందానికి. దాంతో తాతాచార్యుల వారు, ఎవరినో ఒకరిని ఎందుకు బలిస్తారు, నన్నే బలివ్వండి అని అంటాడు. దానితో ఊరి జనం సంతోషిస్తారు. బలి ఇచ్చే రోజు రానే వస్తుంది. ఆ రోజు తాతాచార్యుల వారు శంకు చక్రాల్ని కనకనలాడే నిప్పులపైన పెట్టి కాలుస్తూ ఉంటాడు. అయితే తాతాచార్యుల వారు బలికి సిద్ధంగా ఉన్న సమయంలో తాతాచార్యుల వారి శిష్యులందరూ ఎంతో బాధపడుతూ ఉంటారు. తమ గురువుని కోల్పోవాల్సిన సమయం వస్తుందే అని. ఇక ఆ సమయంలో అమ్మవారు ఒకరికి, ఆ ఊరి జనాల్లోని ఒకరికి పూనుతారు. వెంటనే అతడు అహో బలి, నరబలి అని అరుస్తూ తాతాచార్యుల వైపు వస్తుంటారు. వెంటనే తాతాచార్యుల వారు నిప్పుల్లో కాల్చిన ఆ శంకు చక్రాలను అమ్మవారు పూనిన వ్యక్తి పైన అచ్చుగా వేయడానికి ప్రయత్నిస్తుంటాడు. వెంటనే ఆ శంకు చక్రాల్లో ఉన్న శక్తిని చూసిన అమ్మవారు పూనిన వ్యక్తి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అయినా సరే తాతాచార్యుల వారు ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకొని శంకు చక్రాల్ని అతనిపైన గట్టిగా అచ్చు వేస్తాడు. వెంటనే అతనిలో ఉన్న అమ్మవారు బయటికి వచ్చేస్తుంది. ఇక తాతాచార్యుల వారి శక్తిని తెలుసుకున్న ఆ ఊరి ప్రజలందరూ తాతాచార్యుల వారి కాళ్ళపైన పడి క్షమాపణ వేడుకుంటారు. ఇక అప్పుడు తాతాచార్యుల వారు అక్కడ ఉన్న గంగమ్మ విగ్రహాన్ని నాకు ఇచ్చివేయండి అని ఆ ఊరి ప్రజల్ని అడుగుతాడు. దానికి ఊరి ప్రజలందరూ సంతోషించి ఆ గంగమ్మ విగ్రహాన్ని తాతాచార్యుల వారికి ఇచ్చివేస్తారు. ఇక
దానితో తాతాచార్యుల వారు ఆ గంగమ్మ విగ్రహాన్ని తీసుకొని తిరుపతిలో తన ఆధీనంలో ఉన్న ఒక గుంటలో నెలకొల్పుతారు. దానితో ఆ రోజు నుంచి ఆ గంగమ్మ తల్లి తాతయ్య గుంట గంగమ్మగా ప్రసిద్ధి చెందుతుంది. అప్పట్లో తిరుపతిలో ఎక్కువగా చెరువులు గుంటలే ఉండేవట. అప్పట్లో తిరుపతిలో గంగమ్మ గుడి వెనుక తాతయ్య గుంట, మల్లయ్య గుంట అనే గుంటలు ఉండేవట. 75 ఏళ్ల క్రితం అమ్మవారికి మంగళ శుక్రవారాల్లో పాలాభిషేకం చేసేవారు. ప్రతిరోజు సాయంత్రం గంగమ్మ నగలను, వెండి కన్నును, గంగమ్మ కట్టిన చీరను, పూజా సామాగ్రిని పూజారి ఇంటికి తీసుకొని వెళ్ళి మరుసటి రోజు తెచ్చేవారు. అప్పుడు గంగమ్మ గుడికి ఇనుప గేట్లు లేవు కాబట్టి పూజారి దొంగల నుంచి గంగమ్మ నగలను కాపాడడానికి ఈ విధంగా చేసేవారు. ఆ సమయంలో తిరుపతిలోని పెదకాపు వీధిలో నొచ్చులి కుప్పిరెడ్డి అనే ఒక తాగుబోతు భక్తుడు ఉండేవాడు. పీకల్ దాకా తాగి సరాసరి గంగమ్మ గుడికి వెళ్ళి లడ్డో, మైసూర్ పాకో గంగమ్మకు నైవేద్యంగా పెట్టి ఆ గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసేవాడు. ఆ సమయంలో గుడి వెనుక కొన్ని గుడిసెలు ఉండేవి. ఆ గుడిసెల్లోని పిల్లలు నొచ్చులు కుప్పిరెడ్డి పెట్టిన ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి తినేవారు. దానితో నొచ్చులు కుప్పిరెడ్డి ఆ ప్రసాదం గంగమ్మ తల్లే తినింది అని అనుకునేవాడు. అలా ప్రతిరోజు గంగమ్మని దర్శనం చేసుకోవడానికి వచ్చేవాడు కుప్పిరెడ్డి. అలా ఒకరోజు హోరుగా వర్షం వస్తుంది. ఆ వర్షంలో కూడా కుప్పిరెడ్డి ఒక లడ్డు తీసుకొని గంగమ్మ గుడికి వచ్చి ప్రసాదంగా పెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణలకు వెళ్ళాడు. అయితే అంత పెద్ద వర్షంలో గుడిసెల్లోని పిల్లలు ఆ గుడికి రాలేరు. సో అందుకోసమని ఆ లడ్డు అక్కడే ఉంటుంది. అయితే ఈరోజు గంగమ్మ తల్లి నా లడ్డు తినలేదు అని అనుకున్న కుప్పిరెడ్డి చాలాసేపు ఆ గంగమ్మ తల్లిని బ్రతిమలాడతాడు. ఇక సహనం పోయి, ఏమొచ్చిందే ఈరోజు నీకు, రోజు తింటావు కదా అని గంగమ్మ తల్లిని ఇష్టం వచ్చినట్లుగా మాటలు అంటాడు. ఇక మాటల్లో కూడా సహనం పోయి ఒక బండరాయిని తీసుకొని ముక్కు మీద కొట్టి ముక్కు విరగొడతాడు. దాంతో గంగమ్మ ముక్కు నొక్కుపోతుంది. రత్నవేణు మొదలియారు అనే వ్యక్తి సిమెంటుతో ఆ గంగమ్మ ముక్కును చాకచక్యంగా అతికిస్తాడు. ఇక గంగమ్మను ఎందుకు తిడతారు? తిరుపతిలో 2 గంగమ్మలు ఉన్నారు. తెల్లపాక గంగమ్మ, తాతయ్య గుంట గంగమ్మ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కదా తాతయ్య గుంట గంగమ్మకు సంబంధించింది. ఇక తెల్లపాక గంగమ్మకు కూడా మొదట్లో గుడి లేదు. ఈ 2 గంగమ్మలు కూడా చెట్టు కిందనే ఉండేవారు. తెల్లపాక గంగమ్మ ఒక రాక్షసిగా మర్రి చెట్టును ఆశ్రయించి అటుగా వచ్చేవారిను చంపి తినేది. ఆ సమయంలో ఒకసారి రామాంజాచార్యులు కూడా వచ్చి చెట్టు కింద నిద్రిస్తున్న సమయంలో ఆ తెల్లపాక గంగమ్మ దూకి రామాంజాచార్యుల్ని మింగడానికి ప్రయత్నిస్తుంది. ఈ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి నిద్రలేచిన రామాంజాచార్యులు వెంటనే తన చేతిలోకి అక్షితలు తీసుకొని తెల్లపాక గంగమ్మపై చల్లి ఆమెను చిన్న పిల్లగా మారుస్తాడు. తిరుపతిలోని మేరీ వీధిలో ఆమెని చాటు మండపం దగ్గర వదిలి వెళ్తాడు. ఆమె తిన్నగా అక్కడికి దగ్గరలో ఉన్న ఆవిలాల గ్రామం వెళ్ళి అక్కడ రెడ్డి ఇంటి దగ్గర నిలబడుతుంది. అయితే ఆ పాపను చూసిన ఆ రెడ్డి, అమ్మ ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, నీ ఊరెక్కడా అనే విషయాలన్నీ అడుగుతాడు. దానికి ఆ పాప ఏ సమాధానం చెప్పదు. ఎవరో పాపం చిన్న పాప తప్పిపోయి వచ్చిందే అని ఆ రెడ్డి ఆ పాపని చేరదీసి గారభంగా పెంచుతాడు. అలా ఆ పాపకు యుక్త వయసు వస్తుంది. ఒకరోజు ఆ పాప తలస్నానం చేసి నీరు తోడడానికి బావి దగ్గరికి వెళ్తుంది. అయితే ఆ సమయంలో ఆ పాపని తిరుపతిని పరిపాలిస్తున్న అతి క్రూరమైన పాలెగాడు చూస్తాడు. ఆ పాలెగాడు 75 గ్రామాలకు పెద్ద పాలెగాడు. ఆ పాలెగాడు ఎంత క్రూరమైన వాడంటే కన్నపిల్ల కనబడితే చాలు వాడి కామవాంఛ తీర్చాల్సిందే. చివరికి పెళ్ళి చేసుకున్నా సరే మొదటి రాత్రి వాడితోటే గడపాలి. అంత క్రూరమైన వాడు ఆ పాలెగాడు. అయితే నీళ్లు తోడుతున్న గంగమ్మను కూడా కామవాంఛతో చూసిన ఆ పాలెగాడు గంగమ్మను చెడపడానికి అక్కడికి వస్తాడు. అయితే వెంటనే గంగమ్మ వైపు చూసిన పాలెగాడికి గంగమ్మ శక్తి స్వరూపం అని తెలుసుకొని తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి అక్కడి నుంచి పారిపోతాడు.
గంగమ్మకు కూడా దివ్య దృష్టి వల్ల ఆ పాలెగాడు పరమ నీచుడనే విషయం తెలిసి అతన్ని చంపడానికి మారు వేషాలు వేసుకొని పచ్చి బూతులు తిడుతూ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉంటుంది. అలా ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క వేషం వేసుకుంటూ పచ్చి బూతులు తిడుతూ గ్రామాలన్నీ తిరుగుతూ ఉంటుంది. చివరికి ఏ వేషం వేసినప్పటికి కూడా ఆ పాలెగాడు దొరకడు. ఇక చివరికి దొరవేషం వేసి ఆ పాలెగాన్ని పిలుస్తుంది. వెంటనే నా దొర వచ్చాడు అనుకున్న పాలెగాడు బయటికి వస్తాడు. ఇక ఆగకుండా గంగమ్మ తన చేతిలో ఒక కత్తిని తీసుకొని పాలెగాన్ని ఒక్క ఉదుటిన మెడ నరికి చంపేస్తుంది. వెంటనే గంగమ్మ మాతంగి వేషంలోకి మారిపోయి ఇక అత్తడితో తన వేషాలన్నిటినీ చాలిస్తుంది. ఆ విధంగా గంగమ్మ పాలెగాన్ని పట్టుకోవడం కోసం చాలా రకాల వేషాలు వేస్తూ పచ్చి బూతులు తిడుతూ ఊరంతా తిరిగింది. కాబట్టి జాతరలో జనాలందరూ గంగమ్మకు వేషాలు వేసుకోవడము, పచ్చి బూతులు తిట్టడం అనేది ప్రీతిపాత్రం అని భావించి ఆ విధంగా గంగమ్మ జాతరలో గంగమ్మను జనాలందరూ తిట్టడమే కాకుండా వాళ్ళ పిల్లలతోటి వాళ్ళ బంధువులతో కూడా తిట్టిస్తారు. ఇక ఈ జాతరలో అంబలిని ప్రసాదంగా ఇస్తారు. ఇక ఈ జాతరలో మరొక వింత ఆచారం కూడా ఉంది. ఇక్కడ దేవత చెంప నరుకుతారు. ముందుగా తాతయ్యగుంట గంగమ్మని పెద్ద విగ్రహంలాగా అతి భయంకరంగా మట్టితోటి గడ్డితోటి ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత 8 అడుగుల ఆ విగ్రహానికి పేరంటాళ్ళు వచ్చి చెంప నరుకుతారు. వెంటనే ఊర్లోని ప్రజలంతా గోరంతా కూడా మట్టి మిగలకుండా ఆ మట్టి మొత్తాన్ని తీసుకుని వెళ్తారు. వెంటనే పేరంటాళ్ళు అక్కడి నుంచి పెద్దగంగమ్మ దగ్గరకు కూడా వెళ్ళి అక్కడ 4 అడుగులుగా ప్రతిష్ఠించిన గడ్డితోటి మట్టితోటి చేసిన పెద్దగంగమ్మ విగ్రహానికి సంబంధించిన చెంప కూడా నరుకుతారు. అక్కడ ప్రజలు కూడా పెద్దగంగమ్మకు సంబంధించిన మట్టిని గోరంతా కూడా మిగలకుండా తీసుకొని వెళ్ళి వారి ఇళ్లల్లో పెట్టుకుంటారు. ఈ మట్టిని వారి ఇళ్లల్లో పెట్టుకుంటే ఎంతో అదృష్టం వస్తుందని, పొలాల్లో చల్లుకుంటే పొలం బాగా పండుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక మొదట్లో మనం చెప్పుకున్నట్టు అల్లు అర్జున్ కూడా ఈ గంగమ్మ జాతరకు సంబంధించిన గెటపే పుష్ప 2 సినిమాలో వేసుకున్నారు. పల్లెటూర్లలో జరిగే ఈ జాతరలు పండుగల వల్లే మన సాంప్రదాయాలు భావితరాల కోసం ఇంకా సజీవంగా మిగిలి ఉన్నట్లు భావించవచ్చు.